Hey guys, welcome back to Cine Vampire. నేను మీ డేమన్ సాల్వటోర్ అండ్ టుడే let us discuss about the film మాస్ జాతర స్టారింగ్ రవితేజ గారు, శ్రీలీల గారు, నవీన్ చంద్ర గారు ఇన్ ద లీడ్ రోల్స్ అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై భాను భోగవరం. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే రవితేజ గారి 75th సినిమా అండి. ఏం చెప్తాం చెప్పండి. ఒక హైప్ లేదు, ఏం లేదు. వాళ్ళే ఏదో బిక్కు బిక్కుమంటూ వస్తున్నారంటే పాపం మన రాజమౌళి గారు అన్యాయంగా వాళ్ళు వచ్చే టైంకి సినిమాని దింపేసి ఉన్న ఆ కాస్తో కూస్తో హైప్ను కూడా నాశనం చేసేసి ఏదో చేశారు. సరే చూద్దాంలే అని ఇంకా మూవీకి వెళ్ళాల్సి వచ్చింది. స్టోరీ లైన్ ఏంటంటే మన హీరో ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్. అతను కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన తర్వాత తను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తుంది. సో అక్కడికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తనకున్న రూల్స్, తనకున్న రిస్ట్రిక్టెడ్ లైఫ్ ద్వారా ఆ ఊర్లో ఉన్న క్రైమ్స్ ని, ఆ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేశాడు, ఇందులోకి శ్రీలీల ఎలా ఎంటర్ అయింది, రాజేంద్ర ప్రసాద్ గారికి రోల్ ఏంటి, సో ఇవన్నీ మనం మూవీలో చూస్తాం అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే రవితేజ గారి 75th సినిమా ఇంత దారుణంగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే, సరే ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోతే మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే పాజిటివ్స్ ఏమున్నాయి అబ్బా. ఓకే, రవితేజ గారి యాక్టింగ్ పర్లా, భీమ్స్ గారి పాటల వరకు బాగున్నాయి, ప్లేస్మెంట్ బాగాలేదు. సెకండ్ హాఫ్ లో ఒక 2-3 ఫైట్లు బాగున్నాయి. కామెడీ సీన్స్ 1-2 పేలాయి బాగానే. సో ఇంతే అండి పాజిటివ్స్, ఇంతకంటే నాకేం పెద్ద కనిపించట్లేదు. ఇంకా మన నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే అబ్బో, ఎన్నో సినిమాల్లో చూసిన స్టోరీ, ఎన్నో సినిమాల్లో మనం విన్న ట్విస్ట్లే, ఎన్నో సినిమాల్లో చూసిన ట్విస్ట్లే, ఎన్నో సినిమాలో విన్న అవే రొటీన్ డైలాగులే. ఏం చెప్తామండి అన్నా. రవణ, నిజంగా చెప్తున్నా, నీకున్న స్కోప్ కి, నీకున్న టాలెంట్ కి, నీకు బయట ఉన్న రెస్పెక్ట్ కి ఈ రొట్ట సినిమాలు ఆవేసి ఒక్క మంచి సినిమా పట్టుకో అన్నా. ఒక గట్టి స్క్రిప్ట్ పడితే ఒక 2 years లో మళ్ళీ ఇంతకు ముందు పడ్డ ఫ్లాపులన్నిటికీ ఒక్కసారి ఒక్క సినిమాతో సమాధానం చెప్పగలిగే క్యాపబిలిటీ నీకు ఇంకా ఉంది. మిస్ చేసుకోకు. ఇంకెంతకాలం రావణాసుర అంటావు, టైగర్ నాగేశ్వరరావు అంటావు, మాస్ జాతర అంటావు, ఈ వద్దన్నా మనకి ఇవి. చెప్తున్నా కదా. ఓకే అండి, ఇంకా కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. రవితేజ గారు యాజ్ లక్ష్మణ్ బేరి యాజ్ యూజువల్ గా ఆయన యాక్టింగ్ ఇరగదీస్తారు కాబట్టి ఇందులో కూడా అలా చాలా బాగా చేశారు. అండ్ శ్రీలీల యాజ్ తులసి, తను కూడా పర్లేదు. అసలు శ్రీలీల గారు గట్టిగా ఎక్కువ వాడలేదు, బట్ ఉన్నంతలో తను కూడా ఓకేజ్ గానే పర్ఫామ్ చేశారు. అండ్ నవీన్ చంద్ర గారు లైక్ తను ఇప్పటివరకు ఎప్పుడు కనపడలేదు ఇలా. తనకు ఉన్నంత స్కోప్ లో తన క్యారెక్టర్ లౌడ్ గా ఉన్నందువల్ల తను గట్టిగా అరుస్తున్నాడు, కానీ ఓవరాల్ గా నాకైతే తన పర్ఫార్మెన్స్ కూడా బాగా నచ్చింది. అండ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ బై భాను భోగవరపు గారు ఈ సో వీక్. లైక్ ఇంత వీక్ రైటింగ్ నేను ఎక్కడా చూడలేదు. కొన్ని సీన్స్ అయితే అసలు సింక్ లేకుండా వస్తాయి, సింక్ లేకుండా పోతున్నాయి, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. అంతే అండి. ఓవరాల్ గా బెటర్. మీకు 2.5 గంటలు సినిమా పెట్టుకొని ఏదో ఒకటి చెవులో మోగుతూ కళ్ళ ముందు ఆడుతూ ఓపెన్ చేసుకోవాలనుకుంటే అలా టైం పాస్ కి పెట్టుకొని చూడండి. మరీ ల్యాగ్, హెడ్ ఏక్ అనేం కాదు, ఉన్నంతలో మూవీ బాగానే ఉంటది. ఏదో అలా టైం పాస్ కి చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఆబ్వియస్లీ ఫ్యామిలీతో చూడొచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అండ్ యా, దట్స్ ద రివ్యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో రివ్యూతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, దిస్ ఈస్ డిఎస్ సైనింగ్ ఆఫ్. వెళ్ళిపోయే ముందు అలా కాస్త ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేసి వెళ్ళిపోతే మాకు కూడా ఎంతో కాస్త బూస్టింగ్ గా ఉంటది. అండ్ యా, దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆగండి. వెళ్ళే ముందు కాస్త కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేసి వెళ్ళిపోండి.